సరే మీ అమ్మకి ఏదైనా డెడికేట్ చేస్తూ మీ అమ్మ కోసం ఏదైనా సాంగ్ పాడు, ఓకేనా? పాడు. అంటే ఈ పాట నేను ఇంటర్లో పాడాలి అనుకున్నాను సార్. ఓకే. అంటే కొంచెం ఏజ్ తెలియని వయసులో మనకి పక్కింటి వాళ్ళు వాళ్ళ కూతుర్ని మంచిగా చూసుకుంటారు. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు మా అమ్మ తిడతా ఉంటుంది చిన్న మాటకి, అట్లాగా తిడతా ఉన్నప్పుడు నేను మా అమ్మని తిట్టేదాన్ని. వాళ్ళు చూడు ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళ కూతుర్ని, నువ్వు ఎప్పుడు తిడతా ఉంటావు అని చెప్పేసి నేను అంట్లా ఉండేను సార్. దాని తర్వాత కొన్ని సంవత్సరం తర్వాత నాకు రియలైజ్ అయ్యాను కొన్ని విషయాల్లో. అంటే ఆమె కష్టం తెలుసుకున్న తర్వాత కొంతమంది చెప్తారు ఇంత కష్టపడి ఇంత తెచ్చింది, దానికి నువ్వు ఎట్లా అది అని చెప్పినప్పుడు ఆలోచించాను. అప్పుడు ఈ సాంగ్ పాడాలనుకున్నాను సార్. రాయిని పూజించే మనసే నీకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. రాయిని పూజించే మనసే నీకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది కను తెరవని మానవుడా, కన్లెదుటే నిదుతుంది గమనించవు ఎందుకురా. 9 నెలల బరువనక భారం మోసిందెవరయ్యా, పొరిటి నొప్పులను ఓడించి పొరుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపుల కదలంగా మురిసిన దమ్మేరా, రాయిని పూజించే మనసే నీకుంటే, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. సూపర్ అసలు. సో నాన్న